హలో. ఇప్పుడు మనం డిస్కస్ చేసేస్తున్నది దర్పణ్. అసలు దర్పణ్ అంటే ఏంటి? ఇది ఎందుకు ఉపయోగిస్తారు? ఇది మనము క్లయింట్ని ఎందుకు అడుగుతాము? క్లయింట్కి దీనికి రిక్వైర్మెంట్ ఏంటి? ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. ఓకే. వాట్ ఈస్ ద ఎన్జిఓ దర్పణ్? ఇప్పుడు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఎన్జిఓ అండ్ ఎన్పిఓ. ఇప్పుడు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అనే పిలుస్తున్నారు. ఎన్జిఓ అని చాలా తక్కువ మంది పిలుస్తున్నారు. సో సో ఎన్జిఓ దర్పణ్ ఈజ్ ఏ పోర్టల్. నీతి ఆయోగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఇది ఎవరెవరికి ఇష్యూ చేస్తారు? ఎన్జిఓస్, ట్రస్ట్, సొసైటీస్, సెక్షన్ 8 కంపెనీస్కి ఇష్యూ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ట్రస్ట్, సొసైటీస్, సెక్షన్ 8 కంపెనీస్కి ఇష్యూ చేస్తారు. ఇది రిజిస్ట్రేషన్ అయితే ఏమొస్తుంది అంటే యూనిక్ దర్పణ్ ఐడి అని ఒకటి వస్తుంది. అంటే ఒక దర్పణ్ ఐడి ఒకటి ఇష్యూ చేశారు అంటే అది ఇంకోసారికి ఉండదు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్, సిఎస్ఆర్, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ స్కీమ్స్ అప్లై చేసుకోవచ్చు. సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి తెలుస్తుంది స్టేట్ గవర్నమెంట్లో ఒక ఎన్జిఓ ఉంది, అది రన్ చేస్తున్నారు, వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్ కావాలని. ఎవరెవరు అప్లై చేయొచ్చు? ట్రస్ట్ కానీ, సొసైటీ కానీ, సెక్షన్ 8 కానీ, వాలంటరీ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ అన్ని అప్లై చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏంటి? ఇవన్నీ మనకి జేపీజీ కాదు, పీడిఎఫ్ ఫార్మాట్లోనే కావాలి. గుర్తుపెట్టుకోండి, అన్నీ పీడిఎఫ్ ఫార్మాట్లోనే మనము కన్వర్ట్ చేసి అప్లోడ్ చేస్తాం. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కానీ, బైలా కానీ, ట్రస్ట్ డీడ్ కానీ, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, ఆర్గనైజేషన్ అన్ని ట్రస్ట్ డీడ్లోను, బైలాలోను వాటిలోనే ఉంటాయి. సో కానీ ఇక్కడ మనం అన్నీ డిఫరెంట్గా చూపిస్తున్నాము. కానీ బైలా, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ట్రస్ట్ డీడ్, సెక్షన్ 8 అయితే ఎంఓఏ, ఏఓఏ, ఇన్కార్పొరేషన్ లెటర్ కానీ. ఇంకెవరు కావాలి అంటే ఆధార్. అట్లీస్ట్ 3 మెంబర్స్ కానీ 4 మెంబర్స్, ఒక్క మెంబర్ ఉన్నా సరిపోతుంది. 3 మెంబర్స్ అవసరం లేదు, ఒక్క మెంబర్ ఉన్నా కూడా సరిపోతుంది. వాళ్ళ యొక్క పాన్, ఆధార్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కంపల్సరీ ఉండాలి. బ్యాంక్ డీటెయిల్స్ ప్రజెంట్ ఇప్పుడైతే అవసరం లేదు. ఎక్కడ పాత పోర్టల్లో బ్యాంక్ డీటెయిల్స్ అడిగేవాళ్ళు, ఇప్పుడు కొత్త పోర్టల్లో బ్యాంక్ డీటెయిల్స్ అవసరం లేదు. ఎందుకంటే ఈ దర్పణ్ ఇస్తేనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. సో బ్యాంక్ డీటెయిల్స్ అనేవి పాత పోర్టల్లో అవసరం ఉండేది, కొత్త పోర్టల్లో అవసరం లేదు. యాక్టివ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఉండాలి. సైట్ ఇది, ఈ సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. రిజిస్ట్రేషను, నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఇస్తే వస్తుంది. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఆఫీస్ బేరర్స్ యొక్క పాన్, ఆధార్ అనేది ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, క్లయింట్ ఆధార్ మనకి ఇచ్చారు, ఎప్పటిదో ఆధార్ ఇచ్చాడు, పంపించగానే అంటే కనీసం క్రాప్ కూడా చేయరు వాళ్ళు. క్రాప్ చేయకుండా ఏం చేయకుండా అలా ఏదో ఫోటోలు తీసి పంపిస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ వారు 2006లో పంపించారు, వాళ్ళు 2012లోనో 2023లోనో వాళ్ళు మళ్ళీ ఆధార్ అప్డేట్ చేసుకున్నారు. ఆధార్ అప్డేట్ చేసుకుంటే నేమ్స్ మారిపోతాయి కానీ నెంబర్ మారదు. కానీ ఆధార్ ఎప్పుడైతే అప్డేట్ చేసినప్పుడు ఆ నేమ్స్ మనం యాసిడ్గా కొట్టామనుకోండి, ఏ నేమ్ పాత ఆధార్ మీద ఉన్న నేమ్స్ ఎంటర్ చేసామనుకోండి తీసుకోదు. సో చాలా ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆధార్ ఇచ్చారు, మనం 3 టైమ్స్ ఎంటర్ చేసామనుకోండి, అది మళ్ళీ 12 అవర్స్ 24 అవర్స్ దాకా వర్క్ చేయదు సైట్. సో ఆధారు అండ్ పాన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి. లేటెస్ట్ పాన్స్, లేటెస్ట్ ఆధార్లే అడగాలి. ఓకే. వన్స్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ మేజర్ ఇంకోటి ఏంటంటే ఈ సైన్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. ఎవరైతే ఆధార్ ఇస్తారో, ఆధార్ అండ్ ప్రెసిడెంట్, సెక్రటరీస్, మెంబర్స్ ఇస్తారో, అయిపోయిన తర్వాత ఈ సైన్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ దానికోసం మళ్ళీ పాన్ అండ్ ఆధార్, ఈమెయిల్ ఐడి కావాలి. పాన్ అండ్ మొబైల్ నెంబరు, ఆధార్ కంపల్సరీ కావాలి. లేకుంటే ఈ సైన్ చేయకపోతే వెరిఫికేషన్ అవ్వదు. వెరిఫికేషన్ అవ్వకపోతే దర్పణ్ ఐడి శాంక్షన్ అవ్వదు. సో క్లయింట్కి ఏం చెప్పాలి అంటే మెంబర్స్ ముగ్గురున్నారా, ఇద్దరున్నారా, ఒక్కళ్ళున్నారా, వాళ్ళ పాను, ఆధారు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. ఒకవేళ ముగ్గురు ఉన్నారనుకో, ముగ్గురు యొక్క పాను, ఆధారు, ముగ్గురు సపరేట్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ ఉండాలి. ఒకటే ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఉందంటే కుదరదు. మనం క్రియేట్ చేసుకోవాలంటే మనం ఈమెయిల్ ఐడీస్ క్రియేట్ చేయము. సో ఇదనమాట. వాట్ ఈస్ ద దర్పణ్ సర్టిఫికేట్? ఒక్కసారి దర్పణ్ ఐడి జనరేట్ అయిపోయింది అంటే మనం దర్పణ్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేస్తాము. అది దర్పణ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయొచ్చు అంటే గవర్నమెంట్ గ్రాంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, ఉమెన్ అండ్ చైల్డ్,
మైనారిటీ అఫైర్స్, ట్రైబల్ అఫైర్స్ వీటిలలో గవర్నమెంట్ గ్రాంట్స్ ఉంటాయి. సిఎస్ఆర్ ఫండింగ్స్ ఇందులో ఉంటాయి. వాటికి ఆల్రెడీ పోర్టల్స్ ఉంటాయో అది నేను ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎఫ్సిఆర్ఏ స్టేట్ గవర్నమెంట్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇవి అప్లై చేసుకోవచ్చు. క్రెడిబిలిటీ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము డోనర్స్ దర్పణ్ లేదనుకోండి దానికి వాల్యూ ఉండదు. సో దర్పణ్ అది ఖచ్చితంగా మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా. దర్పణ్ సర్టిఫికేట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, అభయ ఎడ్యుకేషన్ సొసైటీ ఎన్పిఓ మార్చేసారు చూడండి. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ డీటెయిల్స్, ఆఫీస్ బేరర్స్, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ముగ్గురు ఉన్నారు. అండ్ దర్పణ్ ఐడి అంటే ఇది ఏపీ 2019-0235648. అండ్ దర్పణ్ రిజిస్ట్రేషన్ డేట్ ఈ రోజున రిజిస్ట్రేషన్ అయింది. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ వాళ్ళు ఏదో ఒక అడ్రస్ ఇచ్చేసారంటే కుదరదు. మనం ట్రస్ట్లో కానీ సొసైటీలో కానీ ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ ఎంటర్ చేస్తాం, లేకుంటే బ్యాంక్ అకౌంట్ వాళ్ళు ఓపెన్ చేయరు. సో అడ్రస్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా అడండి. ప్లస్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. ఇది ఒరిజినల్ దర్పణ్ సర్టిఫికేట్ ఇది. సో పాత దర్పణ్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. సో ఇది ఇప్పుడు రావట్లేదు. ఇది ఉన్నా కూడా క్లయింట్ దర్పణ్ సర్టిఫికేట్ ఇది కూడా యూనిక్ ఐడి ఉంటుంది, దర్పణ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. సో దర్పణ్ గురించి ఇది. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకోండి. దర్పణ్ ఐడి అంటే ఎలా ఉంటుందో చూసుకోండి. మళ్ళీ దర్పణ్ ఐడి అంటే ఇలా ఉంటుంది. ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ, 2019లో రిజిస్టర్ అయింది దాని నెంబర్. సో దర్పణ్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్ ఒక సొసైటీకి. ఓకే.